నమస్తే, నా పేరు గౌతమ్ అశోక్, చెస్ టీచర్ ఫ్రమ్ చతురా చెస్ అకాడమీ. ఈ వీడియో ఒక కాన్సెప్ట్ ఏంటి అంటే, మనం చెస్లో డిఫరెంట్ ఫార్మాట్స్ చూస్తూ ఉంటాము. మీరు ఎప్పుడైనా విని ఉంటే క్లాసికల్, తర్వాత ర్యాపిడ్, ఆ తర్వాత బ్లిట్జ్. అసలు ఏంటివి అని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇవన్నీ బిగినర్స్కి, ఎవరైతే జస్ట్ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నారో ఈ ఇన్ఫర్మేషన్ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దామని ఈ వీడియో చేస్తున్నాను. ర్యాపిడ్ అండ్ బ్లిట్జ్ ఏంటివి అసలు? సో ఇది సింపుల్గా అర్థం అవ్వాలంటే మనం నార్మల్గా క్రికెట్ చాలామందికి తెలిసే ఉంటుంది. క్రికెట్తో కంపేర్ చేద్దాం. సో క్రికెట్లో 5 days మ్యాచ్ జరుగుతుంది. ఈ 5 days మ్యాచ్ని టెస్ట్ మ్యాచ్ అంటాం. అంటే లాంగ్ టైం, అంటే ఎక్కువ డేస్ పడుతుంది, దీన్ని టెస్ట్ మ్యాచ్ అంటాం. అదే కానీ 1 dayలో 50 overs ఆడతారు, దాన్ని 1 day అంటాం. అండ్ ఫైనల్లీ ఇంకా షార్ట్ ఫార్మేట్, ఇంకా చిన్న ఫార్మేట్ ఏంటి, T20 కూడా ఉంటుంది. సో ఇలాగా సేమ్ అదే విధంగా మన చెస్లో క్లాసికల్ అంటే లాంగ్ టైం కంట్రోల్, అంటే 1.5 hours ఈచ్, లేదంటే 2 hours ఈచ్, డిపెండ్స్ ఆ టోర్నమెంట్ టైం బట్టి డిపెండ్ అయి ఉంటుంది. కాకపోతే 2 hours ఆర్ 1.5 hour, అంటే మన ఇద్దరం ఆడుతున్నాం అనుకోండి, నాకు 2 hours ఇస్తారు, మీకు 2 hours ఇస్తారు. సో క్లాక్ అనమాట టైం ఆడడానికి. అదే ర్యాపిడ్ అనుకోండి, నియర్లీ 30 minutes, నాకు 30 minutes ఇస్తారు, మీరు నాతో ఆడుతుంటే మీకు కూడా 30 minutes ఇస్తారు. లేదంటే కొన్నిసార్లు 15 minutes ప్లస్ 10 seconds ఇంక్రిమెంట్ అంటే ఒక మూవ్ ఆడి మనం క్లాక్ ప్రెస్ చేయగానే మనకి 10 seconds యాడ్ అవుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్క మూవ్ ఆడే కొద్దీ ఇంక్రిమెంట్ కూడా యాడ్ అవుతూ ఉంటుంది. అది టోర్నమెంట్కి మారుతుంది, వాళ్ళు ఓన్ కంపోజ్ చేసుకోవచ్చు. బట్ యావరేజ్గా ఎంత ఉంటుందంటే 15 minutes నుంచి 30 minutes మధ్యలో ర్యాపిడ్ ఫార్మేట్ అనేది ఉంటుంది, ర్యాపిడ్గా జరిగిపోతుంది. అండ్ ఫైనల్లీ బ్లిట్జ్ విషయానికి వస్తే ఇది చాలా తక్కువ టైం కంట్రోల్లో జరిగేది. అంటే 5 minutes కానీ, లేదంటే 3 minutes ఆర్ 2 seconds అని కానీ, అంటే 2 seconds ఇంక్రిమెంట్. నార్మల్గా నాకు 3 minutes ఇస్తారు, మీకు 3 minutes ఇస్తారు, పైగా ఒక మూవ్ ఆడే కొద్దీ 2 seconds యాడ్ అవుతూ ఉంటుంది, దాన్ని ఇంక్రిమెంట్ అంటాం. సో క్లాసికల్ అన్నిటికంటే మెయిన్ ఫార్మేట్, దీన్నే ఎక్కువగా కన్సిడర్ చేస్తారు. ఇదే బెస్ట్ ఫార్మేట్ ఆఫ్ చెస్గా అనుకుంటాం. అండ్ వరల్డ్ ఛాంపియన్షిప్ రీసెంట్గా జరిగింది కదా, అది క్లాసికల్ ఫార్మేట్లో ఉంటుంది. తర్వాత ర్యాపిడ్ ఫార్మేట్, ఇదేంటంటే 30 minutes ఆర్ 25 ఆర్ 15 minutes ప్లస్ 10 seconds అలా కూడా ఉంటుంది. అండ్ బ్లిట్జ్ అంటే చాలా తక్కువ టైం కంట్రోల్, అంటే 5 minutes అయినా, లేదంటే 3 minutes 2 seconds అయినా ఉంటుంది. ఫైనల్లీ ఇంకొక ఫార్మేట్ కూడా ఉంది, ఇదేంటంటే బుల్లెట్ అంటాం. బుల్లెట్ అంటే జస్ట్ 1 minute ఆన్లైన్ చెస్ ఆడేటప్పుడు బుల్లెట్ చూస్తూ ఉండొచ్చు. సో అది జస్ట్ 1 minute. బట్ ఎవరైనా సరే ఇంప్రూవ్మెంట్ కోసం బెస్ట్ ఫార్మేట్ ఏంటి అంటే, నేర్చుకునేటప్పుడు క్లాసికల్ ఫార్మేట్ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి. మీరు నేర్చుకునే టైంలో ఇది బాగా హెల్ప్ అవుతుంది. సో టోటల్గా మనకు తెలియాల్సింది ఏంటంటే, నార్మల్గా టోర్నమెంట్స్ వింటూ ఉంటాం చెస్లో, వరల్డ్ ఛాంపియన్షిప్ క్లాసికల్ ఫార్మేట్ అని. క్లాసికల్ ఫార్మేట్ అంటే లాంగ్ టైం కంట్రోల్. రీసెంట్గా కొనీర్ హంపి గారు వరల్డ్ ఛాంపియన్షిప్ ఉమెన్ కేటగిరీలో ర్యాపిడ్లో వరల్డ్ ఛాంపియన్ అయ్యారు. ర్యాపిడ్ అంటే తక్కువ టైం కంట్రోల్, అంటే 30 minutes ఈచ్, అలాగా టైం కంట్రోల్ ఇచ్చి ఆడిపిస్తారు. సో అందులో వరల్డ్ ఛాంపియన్. ఇంకా బ్లిట్జ్ కూడా జరిగింది. ఈ బ్లిట్జ్ 2024 బ్లిట్జ్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్లో బ్లిట్జ్ ఫార్మేట్లో ఇద్దరు కంబైన్డ్ విన్నర్స్ ఈసారి, నెపో అండ్ మ్యాగ్నస్ కార్ల్సన్, ఇద్దరు కూడా కంబైన్డ్ విన్నర్స్. సో ఇలాగ డిఫరెంట్ ఫార్మేట్స్ అన్ని వింటుంటారు కదా, దాని గురించి ఒక మాట చెప్దామని. సో ఇది ఫార్మేట్స్ గురించి, మిగతావి నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాం. సైనింగ్ ఆఫ్ బై గౌతమ్ అశోక్, చెస్ టీచర్, చతురా చెస్ అకాడమీ. థ్యాంక్ యూ.